హలో గైస్! ఈ సినిమా రివ్యూ చూసే ముందు వెల్కమ్ టు ఈ సినిమా. మన ఛానల్‌లో ఈ మధ్య రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టడం కుదరట్లేదు. ఈ వారం నుంచి అయితే రెగ్యులర్‌గా వస్తాయి. మిస్ అవ్వకుండా ఏ సినిమాని చూడొచ్చు అని తెలుసుకోవాలి అంటే మీకు తెలుసు. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సరే ఇక లేట్ చేయకుండా 1 అవర్ 38 మినిట్స్ రన్ టైమ్‌తో ఉన్న కామెడీ డ్రామా ఫిల్మ్ 'లీలా వినోదం' ఎలా ఉందో చూసేద్దాం. యూట్యూబ్‌లో బాగా ఫేమస్ అయ్యి, ఆ తర్వాత 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్ రీసెంట్‌గా జరిగిన కొన్ని ఇష్యూస్ నుంచి బయటకు వచ్చి ఈ డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్‌తో మలయాళం యాక్ట్రెస్ అనగా అజిత్‌తో పాటు ఈటీవీని ఓటీటీలోకి మన ముందుకొచ్చారు. జనరల్‌గా మనలో చాలామంది తాము ప్రేమించిన అమ్మాయికి తమ ప్రేమ చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ చివరికి చెప్పాక రిప్లై రాకపోయేసరికి ఎలా అతిగా ఆలోచిస్తూ ఉంటారనేది చూస్తూ ఉంటాం. మన హీరో కూడా అలాంటోడే. అసలేమైంది అని లాస్ట్ వరకు ఏం జరిగిందనేది వినోదం యాడ్ చేసి పల్లెటూరు వాతావరణంలో ఎప్పుడో 2008 టైంలో ఇంకా డిజిటల్ రివల్యూషన్ స్టార్ట్ కాకముందు ఎలా ఉండేది అండ్ ఎలా ప్రేమించుకున్నారని చూపించడానికి మన డైరెక్టర్ గారు ట్రై చేశారు. కొంతవరకు అయితే ఇంట్రెస్టింగ్గానే చూపించారు. అక్కడక్కడ బాగుంది అండ్ కొన్ని చోట్ల ఇంకా బెటర్గా ఉండాల్సింది అనిపించింది. ఈ మూవీ చూశాక మనలో చాలామంది వాళ్ళ చిన్నప్పటి మెమరీస్ గుర్తయితే చేసుకుంటారు. అండ్ ఓటీటీనే కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉన్నా ఒకసారి అయితే చూసేయచ్చు. మెయిన్గా 90s కిడ్స్ బాగా కనెక్ట్ అవ్వచ్చు. మెయిన్గా సినిమాకి మేజర్ ప్లస్ షణ్ముఖ్ జస్వంత్ పర్ఫార్మెన్స్ అండ్ ఫ్రెండ్ రోల్లో చేసిన అతను కూడా బాగా చేశారు. హీరోయిన్ రోల్ లిమిటెడ్ అయినా బాగుంది అండ్ మిగతా యాక్టర్స్ కూడా ఎవరి రోల్లో వాళ్ళు బాగానే చేశారు. మ్యూజిక్ మూవీకి తగ్గట్టుగా ఉంది, డీసెంట్గా ఉంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. మెయిన్గా ఎన్నిసార్లు చూసినా ఆ గోదావరి జిల్లాల బ్యూటీనే వేరు కదా. ఆ విజువల్స్ బాగున్నాయి. ఇక సినిమాలో మైనస్లు అంటే స్టార్టింగ్లో కొంచెం సేపు అండ్ ఒక టైం తర్వాత అక్కడక్కడ కొంచెం ఇంట్రెస్ట్ కోల్పోతాం. స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది. ఫైనల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా బాగుంది అనలేం, అలా అని బాగాలేదు అనలేం, రెండింటికి మధ్య ఉంది. 90s కిడ్స్ అండ్ ఇంట్రోవర్ట్ లవర్స్కి వాళ్ళ మెమరీస్ గుర్తు చేస్తాయి. ఓటీటీనే కాబట్టి ఒకసారి అయితే చూసేయచ్చు. మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.